ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ నుండి అప్డేట్ రావడం జరిగింది. సార్ కొద్దిగా హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళడం జరిగింది. అందుకే 1 వీక్ నుండి ఎటువంటి అప్డేట్ లేదు. అయితే మార్నింగే ఒక అప్డేట్ రావడం జరిగింది. 9 PM అంటే ఈవినింగ్ 9 వరకు గుడ్ న్యూస్ ఉండబోతుంది. ఏంటి అనే విషయం పైన మనకు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. 7th నాడు మనకు కాయిన్ BXలో ట్రేడ్ BCT ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనము కాయిన్ BXలో మన కాయిన్స్ తీసుకెళ్ళాలంటే మనము కంపల్సరీ ఫస్ట్ కీబోలో KYC అప్డేట్ కానీ ప్రొఫైల్ ఎడిట్ న్యూ అండ్ ఓల్డ్ ఇది కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మనము సార్ చెప్పినట్టుగా టోటల్ సేలబుల్ కాయిన్స్లోకి వెళ్ళి 1% ఎవ్రీ మంత్ 1% చొప్పున మనము కాయిన్ BXలో తీసుకెళ్ళవచ్చు. తీసుకెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం మనము మన కాయిన్ సేలబుల్ కాయిన్ను ఎక్స్చేంజ్లో తీసుకుపోవడానికి ఇది ఫస్ట్ టైం మనకు అవకాశం రావడం జరిగింది. సార్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు KYC కంప్లీట్ చేసుకొని ఉండాలి కీబోలో. మళ్ళీ కీబోలో కాకుండా మనము కాయిన్ BXలో రిజిస్టర్ అయ్యి దీనిలో KYC కంప్లీట్ చేసి ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత KYC అప్డేట్ కంపల్సరీ చేయాలి. KYCలో మీకు ప్రొఫైల్ ఎడిట్ చేసేసి ప్రొఫైల్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఫస్ట్ కొట్టి OTP తీసుకోవాల్సి ఉంటుంది. OTP ఆధార్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు OTP పోవడం జరుగుతుంది. అది వెరిఫై అయిన తర్వాత మనము KYC ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. దానితో పాటు సెల్ఫీ ఆధార్ కార్డు మనము చేతిలో పట్టుకొని సెల్ఫీ అనేది ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం చేయాల్సింది సెక్యూరిటీలో పోయిన తర్వాత అక్కడ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడికి మనము OTP రావడానికి అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము డిపాజిట్లు వచ్చిన తర్వాత బ్యాంక్ మనము వర్కింగ్లో ఉన్నటువంటి బ్యాంకు దానిలో లింక్ చేసి బ్యాంక్ డీటెయిల్ ఇచ్చిన తర్వాత క్యాన్సల్ చెక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది వెరిఫై అనేది మీకు 2 నిమిషాల నుండి ఒక 5 నిమిషాల్లో వెరిఫై అయిపోతుంది. ఒకవేళ ఏమన్నా మిస్టేక్ అయినట్లయితే పెండింగ్ పడిపోతుంది, మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి కంప్లీట్ చేసుకున్న వారు మాత్రమే అంటే 7th కంటే 6th నాడు 1 డే బిఫోరే డిపాజిట్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మన కీబోర్డ్ ద్వారా ఇవ్వడము లేకుంటే మీకు BCT ద్వారాను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్కు లేదా వాలెట్కు కనెక్ట్ కావడానికి మధ్యలో బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ బ్లాక్ చైన్ అనేది మనకు సారు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను అనుకుంటా దాని వర్క్ పైనే మనకు BCT ఓపెన్ కావడం లేదు. ఆ తర్వాత ఇది మనకు ఎక్స్చేంజ్ కంటిన్యూ అయిన తర్వాత మనం 1% మనం అంతకుముందు ఎవ్రీ మంత్ మనం ఏ విధంగా మన కీబోర్డ్ నుండి BCTలో ఏ విధంగా మంత్లీ ట్రాన్స్ఫర్ చేసుకుంటామో అదేవిధంగా ఈజీగా ఎక్స్చేంజ్లోకి సహా ట్రాన్స్ఫర్ చేసుకొని అవసరమైతే మన చాయిస్ బట్టి సేల్ చేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఉంటుంది. అంటే మన సైట్ నుండి కాయిన్స్ మన ఎక్స్చేంజ్లో వచ్చినట్లయితే పూర్తిగా మన పైన డిపెండ్ ఉంటుంది. అదే మనం సేల్ చేసుకోవాలన్నా, హోల్డ్ చేసుకోవాలన్నా, ట్రేడ్ చేయాలన్నా అనే పైన మన పైన డిపెండ్ ఉంటుంది. పూర్తి స్వతంత్రంగా టోటల్గా మనపై డిపెండ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ
ఎంతమంది మన కీవోలో ఉన్న సభ్యులు అందరూ ప్రతి ఒక్కరు ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు 7 డేట్ నాడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని ప్రతి నెల 1% చొప్పున మీరు ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళి అక్కడ హోల్డ్ చేస్తారా సేల్ చేస్తారా అనే విషయం పైన మీ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. కాబట్టి మనము వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని దానికి సద్వినియోగం చేసే ముందు మనం చేయాల్సిందో ఏముందో ఆ మొత్తం కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే మన దానిలో ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. మళ్ళీ దీనితో పాటు మనకు వచ్చేసి బీసీటీలో అంతకుముందు మనం కొట్టుకున్నటువంటి కాయిన్స్ను మళ్ళీ రిటర్న్గా మన సైట్లో రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాతే మనము మళ్ళీ టోటల్గా మనం కొన్నటువంటి దానిపైన ఎన్ని మనం బీసీటీలో కొన్నామో హాఫ్ కాయిన్ కలిపి సార్ ఇస్తా అన్నారు. ఎగ్జాంపుల్గా మనం 100 కాయిన్స్ కొన్నట్లయితే బీసీటీలో 150 అంటే 50 కాయిన్స్ మనకు అదనంగా ఇచ్చి అది మనకు మన సైట్లో మన కీబో సైట్లో కానీ అలా కానీ మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా ఒక సెట్టింగ్ ఆల్రెడీ అయిపోయినాయి. దాని ప్రకారంగా ఎవ్రీ మంత్ అనేది మనము దీనిపైన పంపించుకోవడము, మనం సేల్ చేసుకొని ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళడము, డిపాజిట్ చేసుకోవడము, లేకుంటే మనం ట్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది ప్రోగ్రామ్స్ అంటే మైనిట్స్లో చాలా వర్క్ ఉంది. మైనిట్స్తో చాలా మనం చేసుకోవచ్చు. మైనిట్స్లో మనము కొట్టుకున్నటువంటి మన సేలబుల్ కాయిన్స్ మైనిట్స్లో తీసుకెళ్ళినట్లయితే 10% అదనంగా మనకు సార్ కలుపుతా ఉన్నారు. అది సార్ మనము ఈరోజు వచ్చినటువంటి వాయిస్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇవాళ 9 గంటలకు ఈవినింగ్ నైట్ 9కు మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి పంపించినట్లయితే సార్ దగ్గర నుంచి వచ్చినటువంటి వాయిస్ కానీ అప్డేట్ కానీ అందరి వరకు చేరుతాయి. కాబట్టి వచ్చినటువంటి అప్డేట్తో మనము దీన్ని సక్సెస్ఫుల్గా మనము చేసుకోవచ్చు. కాబట్టి డైరెక్ట్ సార్ దగ్గర నుంచే మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మీ డౌన్లో ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా పోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.